హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు చాలా వరకు వశీకరణ ఆది విధులు చాలా వరకు చెప్పి ఉన్నాం. అయితే వశీకరణ అంటే ఏదో తంత్రయోగం అని లేక నీచమైన వృత్తిగా చాలా మంది భావన చేస్తూ ఉంటారు. గాని వారికి తెలియనిది ఏమిటంటే వశీకరణ శక్తి లేకుండా ఏది ఫలించదు. నవగ్రహములలో ప్రథమ గ్రహము గ్రహాధిపతి సూర్యుడు. సూర్యునికి అధిష్టానం వహించే దేవత మాతంగేశ్వరి. మాతంగేశ్వరి కూడా వశీకరణ శక్తి. మాతంగేశ్వరి యొక్క మూల మంత్రం కూడా వశీకరణ మంత్రమే. అయితే వశీకరణే నీచమైతే మాతంగిదేవి మీరు అలా అనగలగరా? అదే ప్రకారంగా శ్రీ మాతంగి దేవత అధిష్టానం వహిస్తున్న సూర్య భగవానుని మీరు అలా అనగలరా? వశీకరణ లేక తంత్రయోగంలో సత్కర్మలు సాక్షాత్ శివుడే చెప్పి ఉన్నాడు. శివుడు కంటే మహాదేవుడు మనకు ఏ పురాణమందు శాస్త్రమందు గోచరము కాడు. వశీకరణ అన్నది సంసారబద్ధమైన జీవితములను సరిచేసుకుంటూ అనగా సమతుల్యతను పాటిస్తూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ పెంచుకొని ప్రపంచమే వాళ్ళగా అనగా భర్తకు భార్యే ప్రపంచం, భార్యకు భర్తే ప్రపంచంగా జీవించాలని, దాని వలన సామాజిక దుర్నీతి తగ్గి శక్తివంతమైన సంతానము ప్రయోజనకరమైన సంతానమును ఈ ప్రపంచానికి అందిస్తారని వశీకరణలు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పే మంత్రము పెళ్లైన స్త్రీలు మాత్రమే చేయాలి, పెళ్లి కాని స్త్రీలు చేయవద్దు. వివాహం జరిగి పుత్ర సంతానం ఉండే స్త్రీ తన భర్త యొక్క ఆకర్షణ కోసం, తన జీవితమును సరిచేసుకోవడం కోసం, తన పిల్లల యొక్క భవిష్యత్తు తన భర్తపై ముడిపడి ఉన్నది కాబట్టి తన భర్తను ఆకర్షించి తన జీవితములను తాము చక్కదిద్దుకోవడం కోసం వశీకరణాది విధానములు చెప్పబడి ఉన్నాయి. ఒకసారి జీవితంలో అనగా దాంపత్య జీవితంలో సమస్య వస్తే అది పెరిగి పెని ఉప్పునగా మారేంత వరకు సమాజానికి తెలియదు. ఎందుకంటే భార్యాభర్తలు అంటేనే రహస్యము. భర్త యొక్క గౌరవం కాపాడేందుకు భార్య చాలా వరకు భరిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఇంట్లో ఇంచుమించు ఉంటుంది. అదే ప్రకారంగా తమ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం చాలా విషయాల్లో సరిదిద్దుకుంటూ జీవితాన్ని ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా తనకు తాను సంజాయించుకుంటూ అనగా తన మనసుకు తానే ఒప్పించుకుంటూ ముందుకు సాగుతూ తమ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును తన యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చాలా వరకు వహిస్తుంది స్త్రీమూర్తి. కాబట్టే ఈ సంసారములు ఈ రోజు వరకు నిలబడి ఉన్నాయి. ఆ స్త్రీమూర్తి యొక్క ఓర్పు సహనం వలన చాలా కుటుంబాలు నిలిచి ఉన్నాయి. ఒక వ్యక్తి సాయంత్రం అయితే తాగేసి ఇంటికి వెళ్తున్నాడు లేక రాత్రి 10 గంటల వరకు ఏదో విలాసాలు చేసుకుని వస్తున్నాడు అంటే అది అతని యొక్క గొప్పతనం కాదు, అది మగతనము కాదు, తన భార్య యొక్క ఓర్పు. ఆమె ఒక్కరోజు అలా చేస్తే ఇతను భరించగలడా? ఒకవేళ భరిస్తే అది సంసారం అవుతుందా? దానిని దృష్టిలో ఉంచుకొని వశీకరణాది విధానాలు మన ఋషులు ముందుగానే అందించి ఉన్నారు. దానిలో భాగంగా తన భర్తను తన చేతుల్లో ఉంచుకొని అనగా తనకు అనుగుణంగా ఉంచుకొని తన సంసారంను చక్కదిద్దుకునేందుకు ఈ వశీకరణ మంత్రములు చెప్పబడి ఉన్నాయి. ఆ మంత్రములలో అతి విశేషమైన శక్తి ప్రసాదించే ఈ మంత్రము పుత్ర సంతానం ఉండే స్త్రీమూర్తి తన భర్తను వశం చేసుకోవడం కోసం ప్రత్యక్షంగా జపం చేయవచ్చు. ఈ మంత్రము గ్రహణ సమయంలో 10,000 జపం చేసి తర్వాత మంగళవారము లేక శనివారము మరల ప్రయత్న పూర్వకంగా 1008 చొప్పున జపం చేసుకుని 11 రోజులు చేస్తే చాలు. లేదా ఇదే మంత్రము శనివారము మంగళవారం ప్రారంభించి 11 రోజులు రోజుకి 1600 అనగా 16 మాలలు జపం చేసి తర్వాత ఇదే మంత్రము ప్రతిరోజు 108 సార్లు మననం చేసుకున్న తన భర్త సఖ్యతతో ఈమెకు అనుగుణంగా మారడంతో పాటు ఇంద్రుని వంటి భోగమును కూడా ప్రసాదించగలడు. భర్తలో పురుషత్వ శక్తిని పెంచి భర్త ద్వారా సకల సుఖములు అనుభవించేందుకు కాగా తన భర్త యొక్క పురుష శక్తిని పెంపొందించేందుకు ఈ మంత్రము చాలా వరకు తోడ్పడుతుంది. సంతానం లేనివారు ఈ మంత్రము జపం చేయడం వలన తన భర్త యందు వీర్య తేజము పెరిగి అనగా సంసారిక బంధమైన భోగ శక్తి పెరిగి పుత్ర సంతానం కూడా కలగగలదు. అటువంటి మహత్తరమైన మహాశక్తివంతమైన మంత్రము. ఈ మంత్రము గుణమునకు గురువై సంసారబద్ధమైన లైంగిక శక్తిని పెంచుతూ ఐశ్వర్యయుక్తంగాను సంసార యోగంలో సకల ఆనందములను ప్రసాదించగలదు తన భర్త ద్వారానే. అటువంటి మహత్తరమైన మహామంత్రము ఇది కులపత్నులకు అనగా గృహిణీ స్త్రీలకు ప్రత్యేకించి చేయబడిన మహామంత్రం. ఈ మంత్రము సాక్షాత్ శివుడు తన పత్ని అయిన తన అర్ధాంగి అయిన పార్వతీదేవికి వచించిన మహామంత్రము. ఇప్పుడు మంత్రము ఓం క్లీం క్లీం ద్రాం ద్రీం హ్రీం హ్రీం బ్లూం శ్రీం శ్రీం సహ క్లీం స్వాహ. మంత్రం మరోసారి
ఓం క్లీం క్లీం ద్రాం ద్రీం హ్రీం హ్రీం బ్లూం శ్రీం శ్రీం సహ క్లీం స్వాహ. మంత్రం మరోసారి. ఓం క్లీం క్లీం ద్రాం ద్రీం హ్రీం హ్రీం బ్లూం శ్రీం శ్రీం సహ క్లీం స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రము వాచక జపన చేయడం చాలా మంచిది. మంత్రము బయటికి గట్టిగా వినబడవలసిన అవసరం లేదు, కానీ మీ చెవులకు ఈ మంత్రం వినబడాలి. అనగా మీరు ఉచ్చరిస్తున్న మంత్రం మీ చెవులకు వినిపించాలి. ఎందుకంటే మన మస్తిష్కమునకు నాలిక కంటే చెవి చాలా సమీపంలో ఉంటుంది. కాబట్టి మనం చెబుతున్న మంత్రం మనకు వినబడడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా స్త్రీమూర్తులు బీజాక్షరములు చేయకూడదు అని చాలా మంది చెబుతూ ఉంటారు. బీజమును గ్రహించి సంతానమును ఇచ్చి మన వంశమును నిలుపుతూ వస్తున్న స్త్రీమూర్తికి బీజములపై అధికారం లేదు అన్నది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే బీజమును వినియోగించి ఎంతవరకు ఏం సాధించాం అన్నది ఒక ప్రశ్నగానే పురుషుని యొక్క జన్మలో ఉంటుంది. గాని స్త్రీమూర్తి ఒక బీజమును తీసుకొని సంతానమును ఇచ్చి ఆ పురుషుని తండ్రిగా మారుస్తుంది. ఆ వంశమును ఆ గోత్రమును ప్రవాహంలో నిలిపేలా చేస్తుంది. కాబట్టి స్త్రీమూర్తులు బీజములను జపించవచ్చు. కాగా వివాహమైన స్త్రీకి సకల అర్హతలు ఉంటాయి. ఎందుకంటే ఆమె నిత్య అగ్నిహోత్రి. ఆమె ప్రతిరోజు పొయ్యిని వెలిగించి వంట చేస్తుంది. నిత్య అగ్నిహోత్రి అంటే వేదమయందు నిత్య అగ్నిహోత్రి ఎలా ఉంటారు అంటే, రత్నశ్రీ కూడా అదే ప్రయత్నంలో ఉంది కదా, ప్రతిరోజు యజ్ఞం చేయాలని. ఎందుకు చేస్తుంది? నిత్య అగ్నిహోత్రి యొక్క ద్వారపాలకులుగా ఇంద్రుడు సూర్యుడు ఉంటారని, అతనికి రక్షణగా అష్టాంగాది అష్టభైరవులు ఉంటారని, అతనికి సదా రక్షణగా కాలభైరవుడే వెలసి ఉంటాడని, అతని చేతులందు శక్తి, నాలుకయందు సరస్వతి, ముఖమందు మహాలక్ష్మి వెలిచి ఉంటారని వేదం చెప్పు. నిత్యము ఒక గంటో అరగంటో యజ్ఞం చేస్తే ఇంత ఫలితం వస్తే, ప్రతిరోజు అగ్నిని వెలిగించి వంట చేసి ఇంటి మొత్తానికి భోజనం పెడుతున్న స్త్రీమూర్తి, అన్నపూర్ణ స్వరూపిణిగా మన ఆకలలను తీరుస్తున్న స్త్రీమూర్తి అర్హత లేకపోవడం ఏమిటి? కాగా మనం చేసే యజ్ఞమునకు ఎప్పుడో ఫలితములు వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయో అన్నది మనం చెప్పలేము, గాని ఫలితములు అయితే వస్తాయి. గాని ఒక స్త్రీమూర్తి చేసే వంట అప్పుడే అగ్గి వెలిగించి వంట చేసి మధ్యాహ్నమునకల్లా తన భర్తకు పిల్లలకు భోజనం పెట్టేస్తుంది. అంటే ఆమె యజ్ఞం యొక్క ఫలితం 2 గంటల్లోగా వచ్చేస్తుంది. అటువంటి స్త్రీమూర్తికి సకల విధములైన అర్హతలు ఉన్నాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానికోసం కావాలంటే మీరు వేదములో స్త్రీల పాత్ర అనే ప్రసంగం చేసి ఉన్నాం, వినండి. స్త్రీ యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థం అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఆరాధన చేస్తున్న మహాదేవత కూడా ఒక స్త్రీమూర్తి. దానిని అనుసరించి మనం స్త్రీలను గౌరవిస్తూ ముందుకు సాగుతూ మన అవసరములను అనుసరించి లేక మన కుటుంబంను, మన యొక్క జీవనోపాధిని, జీవనమును సరిదిద్దుకునేందుకు, మన యొక్క జీవితమును మనం నిర్మించేందుకు ఇటువంటి మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.